హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజా చౌదరి గారు, గన్నవరం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి. కొత్తగా వేసిన షెడ్ అండి. ఎద్దులకి మొత్తం వీడియో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే మొత్తం ఎన్ని గిత్తలు ఉన్నాయి, ఏ విభాగంలో ఉన్నాయి, ఎప్పుడు దిగుతాయి అనేది క్లారిటీ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. అన్న నమస్తే. అన్న రాజన్న. నమస్తే రాజా. ఇప్పుడు ఈ గిత్త ఏ విభాగంలో ఉందన్న? ఇది రెండు పళ్ళలో ఉంది. రెండు పళ్ళలో ఉంది. మీరు పళ్ళ విభాగంలో కొనుగోలు చేయడానికి కారణం? అంటే కులం మంచిది, దూడ బాడీ కుదిరింది, లక్షణాలు మంచివి అని కొన్నాం. ఎద్దు బాగా ఒడుపుగా వెళ్తుంది దూడ, అందుకని వ్యవసాయంలో చూసుకున్నాం మేము. ఓకే. సైజు ఎంత ఉందన్న? అది సైజు 57 ఉంటుంది. 57 ఉంది. బేటాల్లో ఉందా? బేటాలు లేవు అసలు. మన దగ్గరికి వచ్చిన బేటాలు ఈ పెద్ద డమ్మ టైర్ కడుతున్నారు. టైర్ వేస్తున్నారు అంతే. టైర్ వేస్తుంటే ఎలా ఉందన్న? బాగుంటుంది. బాగా ఒడుపుగా వెళ్తుంది. ఒడుపుగా వెళ్తుంది. లక్షణాలన్నీ కుదిరినాయి అని కొనుగోలు చేశారు. లక్షణాలన్నీ బాగున్నాయి అని కొన్నాం. ఎక్కడ కొనుగోలు చేశారన్న? ఇది నర్సరావుపేట దగ్గర కొన్నాం. నర్సరావుపేట దగ్గర. ఎంత పడిందన్న? ఇది అంతా 1,10,000. 1,10,000 పడింది. ఓకే అన్న. అన్న, ఈ గిత్త ఏ విభాగంలో ఉంది, ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ మొత్తం ఈ 6 ఎద్దులన్నీ వ్యవసాయంలో కొన్నాయి. ఇవన్నీ న్యూ కేటగిరీ ఆడాలి. న్యూ కేటగిరీ ఆడాలి. సైజ్ ఎంత ఉందన్న? సైజ్ ఇది 61 ఉంటుంది. 61 ఉంది. ఎలా ఉందన్న బేటాల్లో? ఎద్దు బాగుంటుంది, బాగా మొండెద్దు, పెద్ద బరువులకు బాగుంటుంది. అది దాని మనసు ఎలా ఉందన్న? ఎద్దు మంచిది, బరువులకు బాగుంటుంది. బలం రావాలి, ఎద్దు బలం తక్కువలో ఉంది. ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ దసరాకి దిగుతాయి ఇవన్నీ. అదే దసరా తర్వాత దసరాకి కొత్త పందానికి దిగుతాయి నెక్స్ట్ ఇయర్. ఓకే. ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారన్న? ఇది మన బాపట్ల దగ్గర శివారెడ్డి అని మన ఫ్రెండ్ ఉన్నాడు. అతను కొన్నాడు. వ్యవసాయానికి వాళ్ళు ఇసుక తోలుతారు. ఓకే. అతను కొని జతను కొన్నాడు. జతలో ఇది బాగుందని దీన్ని ఎక్కించుకొచ్చాం. ఎంత పడిందన్న ఇది? ఇది ఎంత 1.5 లక్ష. ఇప్పుడు ఎలా ఉందన్న బేటాల్లో? బాగుంటుంది. ఇది కూడా బలం తక్కువలో ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ బాగుంటాయి. ఎద్దు బాగా మనసు మంచిది. లోడ మన చంద్రకల్ దాని టైప్లో ఉంటుంది. స్పీడ్ కానీ మనసు కానీ బాగా మొండిది. తప్పు చేద్దామని ఉండదు. బాగా స్పీడ్ ఎద్దు. ఉన్న ఎద్దులన్నింటిలో బాగా స్పీడ్ ఎద్దు ఇది. ఓకే. అది సైజు 60 ఉంటుంది. ఈ గిత్తన్న ఇది శివారెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఇది శివారెడ్డి అక్కడ పక్కన ఏదో పల్లెటూరులో ఉంటే పెట్టాడు. ఫోటో పెడితే చూసి కొనమన్నా దూడ బాగుందిలే అని. ఇది 6 పళ్ళలో ఉంది. ఇప్పుడు 6లో ఉందా? అంటే కళ్ళ కలిపినట్టు ఇలా ఓ పన్ను వేసింది, ఓ పన్ను ఉంది ఇంకా. ఓకే. ఇది మొన్నే వచ్చింది. ఇది వచ్చి 15 రోజులు అయింది. ఓకే. మొన్న 2వ తారీఖున వచ్చింది ఇది. అది రేపు సీజన్ దిగుతుంది అన్న? ఇది చెప్పలేము. దీన్ని ఆపితే ఆపొచ్చు. ఇది లేద్ది 5 ఎద్దులు దిగుతుంది. ఓకే అన్న, ఇది ఏ విభాగంలో ఉందన్న ఈ గిత్త? ఇది కేటగిరీ దిగాల్సిందే. కేటగిరీ దిగాల్సి. ఇది చల్లపల్లి దగ్గర రామానగరం అని అక్కడ తెచ్చాము దీన్ని. ఎంత పడిందన్న? వీటిని అప్పుడు జతని 2.60కి ఎంత కొన్నాము. దాన్ని దీని జతాన్ని పత్తిపాడు అంజీ గారికి ఇచ్చాము. ఇది ఉంది. దీని జతానికి 2 ఎద్దులు కాళ్ళు ఇరిగినాయి పోయిన సంవత్సరం. దీని జతలో దీని జతగానే ఆ రెండింటిని సెట్ చేసాము. 2 ఎద్దులు దీని జతని కాళ్ళు ఇరిగిపోయినాయి. చాలా మంచి ఎద్దు. సైజు తక్కువ ఉంటుంది, 59.5 ఉంటుంది, కానీ చాలా మంచిది. బేటాల్లో ఎలా ఉందన్న? బాగుంటుంది బేటాల్లో. ఇప్పుడు ఇదివరకు మీ దగ్గర ఆవులంపల్లి గిత్త, మేలచెరువు గిత్త, సింహం ఉంది. కేటగిరీ బండని 6 పళ్ళ రాయిని బేటాలు వేశారు. ఇప్పుడు ఈ జతలో 6 పళ్ళ రాయి బేటా వేస్తున్నారు ఈ జతని. ఇప్పుడు వీటికి వాటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వాటి రేంజ్లో తోలుతున్నాయి ఈ కూడా. ఓకే. అవి అంటే బరువులు తోలిన ఎద్దులు కదా. బేటా రాళ్ళకి ఏంటంటే వాటికి ఏం తగ్గకుండా వెళ్తున్నాయి. కాకపోతే ఇంకా కెపాసిటీలు పెరగాలి. దీనికి సరిపోద్ది, కానీ 7 దింపినా ఇది ఒకటే ముదురుంది ఎద్దు. కణమైంది లేత ఎద్దులు, అందుకని ఇక ఆపాం దీన్ని కూడా. ఈ సంవత్సరం ఆపుదాం, లేక అన్నీ ఒకసారి దింపుదాం. దీని జత ఎద్దులు 2 ఎద్దులు కాళ్ళు ఇరిగిపోయినాయి, లేదంటే ఈ సంవత్సరం దింపేవాళ్ళం.
మనసు ఎలా అండి మంచిది. ఇది కూడా మా పోతిరెడ్డిపల్లి దానికి మళ్ళీ మనుషులను అసలు ఏమందో, ఏ మనిషి వాడు తీసినా ఎవరు పట్టుకున్నా ఏం ఇబ్బంది లేని ఎద్దు. బుద్ధి మంచిది ఎద్దు. మనిషి జోలికి కానీ ఎద్దు జోలికి కానీ పోదు. ఈ గెత్తను ఎక్కడ కొనుగోలు చేశారన్న? ఇది అక్కడ శివారెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఇది జాతి కులం బాగుంది, కన్ను అది బాగా కుదిరింది అని ఎక్కించుకొచ్చింది. కన్ను గిన్ను బాగా కుదిరింది. అయ్ అయ్ ఎద్దు తలకాయ మంచిది, బాగా పైభోగం. ఎద్దు 60 ఉంటుంది, బాగా లావుపాడేది, పెద్ద బరువులకు బాగుంటుంది. ఓకే. జాతి వచ్చినా కానీ ఎద్దు మనసు మంచిది. ఇప్పుడు ఇది ఆ తెల్లదాన్ని అన్న బేటా వేసేది మామూలుగా అసలు ఏది ఇది జాతి అది ఇదనే లేదు, అటు ఇటు చీల్చి ఏ రోజు ఏది నచ్చితే దాన్నే వేస్తున్నాం. ఎలా అంటే మనస్తత్వం ఎలా? మనసు బాగా వెనకెద్దు, చాలా మంచి ఎద్దు. బేటాల్లో ఎలా ఉందన్న? చాలా బాగుంటుంది ఎద్దు ఇది. బేటాల్లో భవిష్యత్తు ఎద్దు ఎప్పుడైనా. భవిష్యత్తు ఎద్దు. ఇదన్నా ఇది ఎక్కడ తెచ్చారు? ఇది అక్కడి నుంచి వచ్చింది, బాపట్ల దగ్గర నుంచి వచ్చింది. శివారెడ్డి కొన్నాడు, కొంటే బాగుందని ఎక్కించుకొచ్చాం. అక్కడ 2 బండి పందాలు కూడా ఆడింది ఇది. బండి పందాలు? బండి పందాలు 2-3 పందాలు ఆడింది ఇది. ఆడితే ఎద్దు కులం బాగుందని కొన్నాం. పై భుజం చిన్న భుజం మంచి భుజం, దీన్ని పై భుజం. పై భుజం. ఓకే. అన్న ఫైనల్గా ఈ జతని నేను అడగాలనుకున్నాను. ఈ జత మీదగా మీ దగ్గర ఎన్ని పందాలు ఆడి ఉంటుంది? ఈ జత మీద అంటే ఆవులంపల్లి 120 పందాలు ఆడింది, దాని రికార్డు ఉంది. దాంతోపాటు ఇది చచ్చిపోయిన పోతిరెడ్డిపల్లి మేళ చెరువుది, ఆ 3 ఎద్దులు దాంతో ఆడి, అదైతే 120 పందాలు మన దగ్గరికి వచ్చినాక ఆడింది. దాని అమ్మటే ఇది నాకు తెలిసి ఇది కూడా దగ్గరగా ఒక 120 పందాల దాకా ఆడే ఉండొచ్చు. దాంతోపాటు ఎక్కువ పందాలు ఇదే ఆడింది. ఓకే. పోతిరెడ్డిపల్లి ఒక సీజన్ ఆడింది దాని అమ్మట, తర్వాత సీజన్ నుంచి ఇదే ఆడింది. ఈ కాలు వంగింది కదన్న 2021 అనుకుంటా, గుంటూరు పందెంలో కాలు నొప్పి పట్టింది. ఆ కాలు నొప్పి అదే కదా? కాలు నొప్పి అనే కాదులే కానీ కాలు నొప్పి పెట్టి తగ్గింది. తగ్గినా కూడా మళ్ళీ అక్కడ పిఆర్ఆర్ పందెంలో ఆడాము. ఆ రోజు కూడా 4వ ప్లేస్. ఎద్దులు అసలు కండిషన్ లేవు, బేటాలో లేవు. ఊరినే 2 బేటాలు వేసి పందానికి పెడితే ఆ రోజు కూడా 4వ ప్లేస్. ఇటు రికార్డులో 5వ ప్లేస్ తెలియదు ఇటు. ఆ రోజు 4వ ప్లేస్. ఎద్దులు వయసు అయిపోయింది, కాళ్ళు అవి వంగిపోయినాయి, పొడుకుని లేకలేకపోతున్నాయి. ఇప్పుడు వీటి గురించి ఇంకా ప్రశాంతంగా సరిగా వయసు అయిపోయింది, ముసలి అయిపోయింది. వీటితో పాటు ఎద్దులు ఏమి లేవు. ఈ జత ఉన్నాయి వీటితో పాటు. వీటికన్నా చిన్న ఎద్దులు కూడా అన్నీ అయిపోయినాయి. ఇది కూడా కాళ్ళు అవి వంగిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాయి ఎద్దులు పడుకుండా ఎగుతానికి. ఓకే. ఇదే ఇట్లాంటి ఎద్దు దొరకవు, బాగా మొండి. మీకు బాగా ఇష్టమైన ఎద్దన్న? నాకు బాగా ఇష్టమైన ఎద్దు ఇది సింహానే. ఫస్ట్ కాంచి దాని మనస్తత్వం తెలుసు కదా. పక్కెద్దుకి ఎప్పుడు లైఫ్ ఇచ్చేయద్దు, ఎంత దొంగ ఎద్దు అయినా దీని అమ్మటేసి తోలొచ్చు. పక్కెద్దుకు లైఫ్ ఇచ్చేయద్దు అసలు ఎప్పుడు పట్టు ప్రాణం పోయినా పట్టు వదులుదామని ఉండదు ఎద్దు. ప్రతి కళ్యాణికి పట్టుకుంటుంది ఎద్దు, దెబ్బలు కోర్చుకుంటుంది, మనసు మంచిది. సబ్ జూనియర్ నుంచి డైరెక్ట్ సీనియర్కి వేశారు. ఒక పందెమే సబ్ జూనియర్ ఆడాం, కేటగిరీలో కొన్నాను. ఒక పందెం సబ్ జూనియర్ ఆడి సీనియర్కి వేసాం. వేసిన కాడి నుంచి కూడా ఏ రోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్లేసుల్లో నుంచి ఎప్పుడు 4వ ప్లేస్ కూడా తెలియదు. ఈ జత వచ్చిన వేళ విశేషం ఇది ఎస్కొత్తూరుది త్యాగి. మీకు ఎలా అనిపించింది అసలు? అది ఒకసారి వచ్చింది, దానికి దీనికి అది అక్టోబర్ 28 కొంటే దీని జూన్ నెలలో కొన్నాం. 7 నెలలు తేడా ఉంది. ఎద్దుల రంగులు సైజులు ఉన్నాయని కొన్నాము, సెట్ అయినాయి. ఈ 2 సెట్ అయినాయి, తోలు పెట్టినాయి, బాగా తోలినాయి. వీటికి రిటైర్మెంట్ ఇచ్చారన్నా మీరు? వదిలేసాం. ఇప్పుడు సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాయి, తిని పడుకోవటం. శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ అని పెట్టారు కదా పేరు. ఇప్పుడు మీరు వీటితో సింహాకి త్యాగికి ఎన్ని సెమన్లు తీశారు? ఎన్ని దోళ్ళు పుట్టాయి? దోళ్ళు చాలా దోళ్ళు పుట్టినాయి. దీనికి ఎక్కువ పేదోళ్ళు పుట్టినాయి. మళ్ళీ మొన్న సీజన్లో గిత్తదోళ్ళు ఎక్కువ పడినాయి అంటున్నారు. ఈ సీజన్లో దీనికి ఎక్కువ గిత్తదోళ్ళు పుట్టినాయి. సింహాకి సుమారుగా ఎన్ని? పేదోళ్ళు తక్కువ దీనికి.
సుమారుగా ఎన్ని పుట్టాయంటే? చాలా పుట్టినాయి. ఒకటని ఏం చెప్తాం, స్టాలు ఫస్ట్ మేము తీసిన స్టాక్ మొత్తం అయిపోయింది. అప్పుడు మేము 7,000 డోసులో 8,000 డోసులో తీసాం ఫస్ట్. అవి అయిపోయినాయి. మళ్ళీ తర్వాత 25,000 డోసులు తీసాం. మళ్ళీ మొన్న మార్చి ఏప్రిల్ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు ఒక 40,000 డోసులు తీసాం. ఇక వదిలేసినట్టే అర్థం కూడా ఇంకా తీయం, ఉంది స్టాక్ ఉంది, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం ఆ రెండింటికి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డోసులు ఉన్నాయి? నా దగ్గర ఉంటాయి 30,000 డోసులు ఉంటాయి. 35,000. 35,000. అంత పాతవి 15,000, ఒక 50,000 డోసులు ఉంటాయి. ఓకే. ఒకవేళ ఎవరన్నా కావాలని ఫోన్ చేస్తే ఇస్తారా? వచ్చి తీసుకెళ్తారు, ఇస్తాం. ఇక ఎవరు కావాలన్నా వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఎక్కడెక్కడ రాయలసీమ వాళ్ళు కానీ మొత్తం అందరూ వచ్చి ఆ ట్రైన్లో వచ్చి వస్తారు. కొంతమంది బస్సులకు వస్తారు, రకరకాలుగా వచ్చి పట్టుకెళ్తారు. అది ఇప్పుడు ఆ జతకి ఫైనల్గా ఇక మీరైతే సెమన్ తీయరు? లేదు, ఆపేసి. ఇంకా ఆపేశారు. ఎన్నాళ్ళైంది ఆపేసి? పోయిన మార్చిలో తీసాం. ఓకే. ఫిబ్రవరిలోనో మార్చిలోనో తీసాం. వాటికైతే ఇంకా పూర్తిగా రెస్టే ఇంకా ఖాళీ. ఇక అసలు ఎద్దులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి, పొడుగులు ఎగుతాయి. ఇదైతే అసలు చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇంకొంచెం పర్లేదు కానీ త్యాగి సింహ బాగా ఇబ్బంది పడుతుంది. విన్నారు కదండి, శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజా చౌదరి గారు, గన్నవరం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా వారి షెడ్లో ఉన్నామండి. వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి, ఏ విభాగంలో ఉన్నాయి, ఎప్పుడు దిగుతున్నాయి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సింహ త్యాగి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఎవరికైనా సెమన్ కావాలంటే వారి ఫోన్ నెంబరు ఇస్తానండి, డైరెక్ట్గా వారికి ఫోన్ చేసి మీరు సెమన్ తీసుకోవచ్చు. ఇంకా సింహ అనే త్యాగి అనే గిత్తలకు మాత్రం ఇంకా పూర్తిగా సెమన్ అయితే తీయరు, శాశ్వత కాలం రెస్టేనండి. ఇంకా విన్నారు కదండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.